మొదటిసారి రుణం కోసం ప్రయత్నిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేవలం సిబిల్ స్కోర్ అంటే క్రెడిట్ స్కోర్ లేదనే కారణంతో వారి రుణ దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించడానికి వీల్లేదంటూ స్పష్టం చేసింది. ఇక ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో కీలక ప్రకటన చేశారు. లోక్సభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ కొత్తగా రుణం తీసుకునే వారికి క్రెడిట్ హిస్టరీ ఉండదనే విషయాన్ని బ్యాంకులు పరిగణలోకి తీసుకోవాలంటూ పంకజ్ చౌదరి సూచించారు. మొదటిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి క్రెడిట్ హిస్టరీ లేదనే ఏకైక కారణంతో వారి దరఖాస్తులు తిరస్కరించవద్దంటూ బ్యాంకులకు, ఇతర రుణ సంస్థలకు ఆర్బీఐ స్పష్టమైన సూచనలు మంత్రి స్పష్టం చేశారు. బ్యాంకులు తమ బోర్డు ఆమోదించిన విధానాలు, వాణిజ్యపరమైన అంశాలను బట్టి రుణాలపై నిర్ణయాలు తీసుకుంటాయని తెలిపారు. రుణ దరఖాస్తుదారుని అర్హతను అంచనా వేయడంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సిఐఆర్ అనేది అనేక అంశాల్లో ఒకటి మాత్రమేనంటూ అదే తుది నిర్ణయం కాదంటూ పేర్కొన్నారు. అయితే సిబిల్ స్కోర్ లేనంత మాత్రాన రుణాలను విచక్షణ రాహిత్యంగా ఇవ్వరని ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణం ఇచ్చే ముందు బ్యాంకులు తప్పనిసరిగా దరఖాస్తుదారుడి ఆర్థిక సామర్థ్యంపై క్షుణ్ణంగా పరిశీలన జరపాలని ఆదేశించింది. గతంలో ఏవైనా రుణాలుంటే వాటిని తిరిగి చెల్లించిన తీరు, సెటిల్మెంట్లు లేదా రైట్ ఆఫ్లు వంటి వివరాలను పరిగణలోకి తీసుకోవాలంటూ సూచించింది. ఇక క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు సిఐసి ఒక వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి గరిష్టంగా ₹100 మాత్రమే వసూలు చేయాలంటూ మంత్రి గుర్తు చేశారు. అంతేకాకుండా 2016లో ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ప్రతి క్రెడిట్ బ్యూరో ఏటా ఒకసారి ప్రతి వ్యక్తికి ఉచితంగా ఎలక్ట్రానిక్ రూపంలో క్రెడిట్ రిపోర్టును అందించాల్సి ఉంటుందంటూ స్పష్టం చేశారు.